సో ఉన్న గ్లాసులన్నీ అందులో ఊదేశారు అండ్ ఇందులో కొన్ని బయటపడ్డా అక్కడ దాకా వెళ్ళాయి కాబట్టి మాకంటే ముందే గ్లాసులు వీళ్ళు ఫినిష్ చేశారు కాబట్టి సో వీళ్ళిద్దరే ఇవాళ విన్నర్స్. గట్టిగా చెప్పండి కమాన్. ఏం పర్లేదు, నెక్స్ట్ టైం మనం ట్రై చేద్దాం. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీ ముగ్గురు చేతుల మీదుగా సో ఇంట్లో ఉన్న బామ్మకి మీ చేతుల మీదుగా 10,000 రూపాయల చెక్ అందుతుంది. సరేనా? లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో అమ్మమ్మ అవుతారు వాళ్ళు. సో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నాం అమ్మమ్మ దగ్గర? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు. అమ్మగారికి నాన్నగారికి ఏమైంది? ఒంట్లో బాగోలేదంటే మా నాన్నగారు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు మా అమ్మమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళింది. ఇంటికి వచ్చి అన్నం తింది, పడుకుంది. అప్పుడు మా అమ్మగారు చనిపోయారు. నాన్నగారు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి 5 ఏళ్ళ నుంచి మళ్ళీ రాలేదు. తారం తెగి ఎగిరే ఓ గాలి పటమే తీరం చేజారి చేరెను నీ ఒడికే. అప్పటి నుంచి అమ్మమ్మ దగ్గరే ఉంటున్నారు మీరు? 2 సంవత్సరాలు అయ్యాక మా పెద్దమ్మ మా చెల్లి నన్ను హాస్టల్లో వేసింది. ఇప్పుడు ఎక్కడున్నారు? హాస్టల్లో. నువ్వు ఎప్పటి నుంచి ఉంటామా? చిన్నప్పటి నుంచి ఉన్నాను. సో చిన్నప్పటి నుంచి ఆమె దగ్గరే. అమ్మ నాన్న ఎప్పటి నుంచి నీకు తెలుసు? అమ్మ చిన్నప్పుడు చచ్చిపోయాను. నాన్న పేరు చచ్చిపోయాను. కొంచెం పెద్దగా చచ్చిపోయాను నాన్న. స్కూల్కి వెళ్తుంటారు రోజు? ఎంత సార్? సో ఇంట్లో పనులు కూడా చేస్తావు అని వారు చెప్తున్నారు. చేస్తాను సార్. ఏం పనులు చేస్తుంటాం ఇంట్లో? పొద్దున కూడా గడ్డి అంతాను సార్. గడ్డి కోయడానికి వెళ్తావు పొద్దున? ఎన్నింటికి వెళ్తావమ్మా? 7 అంతాను సార్. తర్వాత తిరిగి వచ్చి మళ్ళీ స్కూల్కి వెళ్తావు సార్. నీ వయసు ఎంతమ్మా? ఉంటాయి సార్ 13, 14. 13 ఉంటాయి సార్. 13. నీ పేరేంటమ్మా? లక్ష్మి. ఏం చదువుతున్నావు? 4th class. అమ్మా, ఈ పిల్లలు నిజంగానే అంటే అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. వాళ్ళ అమ్మ ఎక్కడ, నాన్న ఏంటి పరిస్థితి అన్నీ తెలుసు. అయినా కూడా ఆ పిల్లలు అలా బాధపడుతుంటే చాలా బాధగా అనిపిస్తుంది. సో కానీ అర్థం చేసుకుని ఉంటారా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా బాగానే ఉంటారా పిల్లలు? ఉంటారండి బాబు, ఉంటారండి. మీకు కూడా పనులు చేసి పెడుతూ ఉంటారు వాళ్ళు, చదువుకుంటూ. రెడీ, 1 2 3 గో. పూల చొక్క వేసిన కళ్ళ జోడు పెట్టి నీకు కన్ను కొట్టిన పంపరాపర్ నీకే పాప పంపరాపర్ నీకే తోడాను బాజా నీ నడుము కాజా పైన మోగిస్తాయాడు బాజా పంపరాపర్ నీకే భామ పంపరాపర్ నీకే
చొక్క వేసుకో చుక్కలన్నీ లెక్క పెట్టుకో చెట్లాడకొస్తే మాట ముచ్చట్లు తీసేస్తారా పంట పంపరాపర్ నీకే బామా పంపరాపర్ నీకే పంపరాపర్ నీకే బామా పంపరాపర్ నీకే ఏరా జేబులు వేసుకున్నాడు గుడ్డు. సో ముందు ఆట అర్థం చేసుకోవడానికి వీళ్ళకి కొంచెం టైం పట్టి పాపం ఈ గుడ్డుతో ఆమ్లెటా అండాపురిజి అని ఆలోచిస్తూ ఉన్న గుడ్లు చాలా మటుకు కిందే పడేశారు. బట్ మ్యాటర్ అర్థమైన తర్వాత చాలా గుడ్లే అందులో వేశారు. మినిమం 5 వేస్తే చాలు. నాకు తెలిసి 11 గుడ్లు వేశారు అందులో. వెల్ డన్, సూపర్. మీ అందరి చేతుల మీదుగానే ఇప్పుడు ఆ కుటుంబానికి 20,000 రూపాయలు అందబోతున్నాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది ఒక అంటే ఇంట్లో ఉన్నప్పుడు మీరు సగం సేపు ఇంటి పనులు చూసుకుంటూ మిగతా సగం సేపు టీవీ సీరియల్ ప్రతి పాత్ర మీకు తెలిసినట్టు ఫీల్ అవుతూ అండ్ ఆ పాత్రలన్నీ మీవే అయినట్టు మీ చుట్టాలైనట్టు అందులో నచ్చని విలన్ ఎవరైనా ఉంటే తిట్టుకుంటూ వాళ్ళని కూడా మీ అత్తవారింటి వైపు వాళ్ళ వైపు కింద వేసుకుంటూ వాళ్ళ పాత్రలన్నీ మంచిగా ఉన్న క్యారెక్టర్లన్నీ మీ చెల్లో మీ అక్కో అనుకుంటూ పాపం ఇలా ఉన్న మీరు రోజుకు టీవీ ఎంతసేపు చూస్తూ ఉంటారమ్మా? 4-5 గంటల దాకా చూస్తానండి. 4-5 గంటలు అంటే వంట అవన్నీ ఆయన చూసుకుంటూ ఉంటారమ్మా లేదా? నేనే చేస్తానండి. మార్నింగ్ జోస్న స్కూల్కి వెళ్ళిపోద్ది మా పాప. మార్నింగ్ వంట అయిపోద్దండి. రాత్రికి కూడా అప్పుడే అయిపోద్ది కాబట్టి ఇంకా ప్రాబ్లం ఉండదు. సో వెరీ గుడ్. మీరందరూ ఇదే ఊర్లో ఉంటారమ్మా? ఇదే ఊరండి. సో ఇప్పుడు మీ 6గురిలో ఎవరు బాగా పాట పాడతారు? వీళ్ళు పాటలు పాడలేరు కాబట్టి వీళ్ళ చేత డైలాగ్ చెప్పిద్దాం. ఓకే, మొదటిగా మీతో స్టార్ట్. నేను డైలాగ్ చెప్తానమ్మా, అది చెప్పేసి అంతే. ఓకే, మొక్కే కథ అని పీకేస్తే తోటకూర కట్ట కాదమ్మా. వీరశంకర్ రెడ్డి మొక్కే కథ అని పీకేస్తే పీక కోస్తా. తాటికారు 2 రూపాయలు, బెండకాయలు 5 రూపాయలు. ఓకే, ఆవిడకి ఇవ్వండి. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని ఇంకేమైనా పని చేస్తే నీకు నెక్స్ట్ భోజనం ఉండదు. మీ వారికిగా చెప్పింది ఆ డైలాగు. ఇప్పుడు చెప్పండి రా అబ్బాయిలు. వాట్ టు డు, వాట్ నాట్ టు డు. వాటుడు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో మచ్. మీ 6గురికి ఇలా వేదిక మీదకి వచ్చి మీ వంతు సహకారం వాళ్ళకి అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. టీ అమ్ముకుని జీవనప్పుడు సాగిస్తున్నానండి. అది కూడా టైంకి ఈ రిక్షా బండి తొక్కలా వెళ్ళలేకపోతుందండి. వెళ్ళలేక టయానికి అందించకపోవడం వల్ల వ్యాపారం కూడా, ఆ టీ వ్యాపారం కూడా అవుతలేదు. పిల్లలకు పస్తులు పెట్టిన రోజులు కూడా చాలా ఉన్నాయి. నా కడుపుని ఎందుకు పుట్టారని చాలాసార్లు బాధపడిన రోజులు. రోజు 6 కిలోమీటర్ పాక్కుని వెళ్ళేవాడిని. కాళ్ళు కాలిపోయారు, ముడుకుల్లో రాళ్ళు గుచ్చిపోయి. అంటే కాళ్ళు లేకపోవడమో పొరపాట, అది మీన్ చేసుకున్నదా?